హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ బ్యూటిఫుల్ హ్యాండ్క్రాఫ్ట్ అరచేతుల అద్భుతం. దిస్ ఈజ్ బాలు ఫ్రమ్ నెల్లూరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పట్లాగే మీకు ఈరోజు డిఫరెంట్గా ర్యాట్ అంటే ఎలుక నేర్పిపోతున్నాను. ఈరోజు ర్యాట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మరి ర్యాట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్: A4 సైజ్ కలర్ పేపర్స్, హ్యాండ్మేడ్ షీట్స్, ఫెవికాల్, సిజర్ అండ్ పెన్సిల్. ఫస్ట్ హ్యాండ్మేడ్ షీట్ని A4 సైజ్లో కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత హాఫ్ ఫోల్డ్ చేసి మనం ఇప్పుడు బాడీ డ్రా చేసినాం. సో ఓకేనా, సో బాడీ డ్రా చేసినాం ఎల్లో కలర్తో. సో ఇది ఎల్లో కలర్ అని యూస్ చేయాలని ఏం లేదండి, మీకు నచ్చిన కలర్ ఏదన్నా యూస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం బాడీ షేప్ని డ్రా చేసి కట్ చేసుకోవాలి. ర్యాట్ బాడీ షేప్ని మనం కట్ చేసాం కదా. నెక్స్ట్ హెడ్. సో హెడ్ని మనం సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు ఆపోజిట్ కలర్ అంటే బ్లాక్. సో హెడ్కి సేమ్ కలర్ అని యూస్ చేయొచ్చు, లేదంటే డిఫరెంట్గా మనకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో డిఫరెంట్ మనం అనుకునేది డిఫరెంట్ కాబట్టి మనం డిఫరెంట్గా మనం ఏ కలర్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం హెడ్ అనేది డ్రా చేసుకోవాలి బ్లాక్ చార్ట్ పైన. సో డ్రా చేసిన తర్వాత మనం కట్ చేసుకోవాలి. చూద్దాం కట్ చేశాక ఫేస్ ఎలా వస్తుందో చూడండి. సో లైక్ ట్రయాంగిల్ షేప్ లాగే ఉంటుంది. సో ఇలా ర్యాట్ బాడీ అండ్ హెడ్ మనం కట్ చేసాం. సో ఇలా. సో తర్వాత మనం హెడ్, సో ర్యాట్ హెడ్కి సో చెవులు డ్రా చేసి మనం కట్ చేయాలి. సో ఫస్ట్ బ్లాక్ చార్ట్ స్మాల్ పీస్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి. ఇయర్ వచ్చి మనం లీఫ్ షేప్లా మనం అంతకుముందు డ్రా చేసి కట్ చేసాం కదా. సో సేమ్ అదే విధంగా ఇలా డ్రా చేసి మనం చెవులు అనేది మనం కట్ చేసుకోవాలి. ర్యాట్ ఇయర్స్ కట్ చేసాం, చెవులు. సో నెక్స్ట్ సో మనం కట్ చేసిన పీసెస్ అన్నీ ఇట్లా ఉంటాయి. తర్వాత మనం పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మీకు నచ్చిన కలర్ ఆపోజిట్ కలర్, సో బ్లాక్ ఆపోజిట్ కలర్ తీసుకోవచ్చు. సో తీసుకొని హాఫ్ ఫోల్డ్ చేసి ఇట్లా సేమ్ ఇందాక ఎట్లాగా మనం కట్ చేసామో హెడ్, సో అదేవిధంగా ట్రయాంగిల్ షేప్ లేదా హార్ట్ షేప్ కూడా అని అంటాం. సో ఇలా ఈ షేప్ని మనం నోస్కి యూస్ చేస్తాం. ఇలా కట్ చేసాం కదా. తర్వాత మనం ఐ బాల్స్, సో కళ్ళు అనేది డ్రా చేసుకోవాలి. ప్రతిసారి చెప్పింది. సో వీలుంటే సర్కిల్ డ్రా చేయండి, లేదా ₹1 కాయిన్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో వైట్, తర్వాత బ్లాక్. సో స్మాల్ బ్లాక్స్ అనేది కట్ చేసుకోవచ్చు, లేదా మార్కర్ కానీ స్కెచ్తో కానీ చిన్న సర్కిల్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. లేదా అంటే మనం డైరెక్ట్గా వైట్ మీద మనం కలర్ఫుల్గా డ్రా చేస్తాం కదా. సో వైట్ అండ్ బ్లాక్. తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకొని వీటిల్ని మనం మీసాల్లాగా యూస్ చేస్తాం. మనం కట్ చేసుకున్న అన్ని పీసెస్ అన్నీ మనం ఇప్పుడు 1 by 1 మనం పేస్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం హెడ్కి చెవులు, ఇయర్స్. సో ఇయర్స్ పేస్ట్ చేసుకుందాం. సో హెడ్ రెడీ అయిపోయింది. సో ఇంకా ఉంది. సో మనం హెడ్ మనం పేస్ట్ చేసాం కదా. తర్వాత మనం బాడీ జాయిన్ చేసుకుందాం, బాడీకి హెడ్ని. సో ఇలా బాడీకి హెడ్ డ్రా చేసాం. నెక్స్ట్ నోస్. సో పింక్ కలర్ మనం కట్ చేసుకుందాం కదా. సో నోస్ కూడా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఐ బాల్స్, సో కళ్ళు. సో ₹1 కాయిన్ అయితే మనకి ఈజీ అండి సర్కిల్ కట్ చేసుకునేదానికి. సో వైట్ సర్కిల్ పేస్ట్ చేశాక నెక్స్ట్ బ్లాక్. సో బాడీ ఫేస్ 2 పేస్ట్ చేసాం. తర్వాత మనం ఇప్పుడు ర్యాట్కి టైల్ ఉంటుంది కదా, తోక. సో తోకని కొంచెం పీస్ కట్ చేసుకొని, సో వీలుంటే స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు, లేదా డిజైన్ అన్న ఈ విధంగా డ్రా చేసి కట్ చేసుకొని మనం టైల్ లాగా యూస్ చేయొచ్చు, అంటే ర్యాట్కి తోక. సో ఇలా చేసిన తోకని మనం పేస్ట్ చేద్దాం, అంటే టైల్. సో ఇలా ఈ ఫేస్, బాడీ అండ్ టైల్ మనం పేస్ట్ చేసాం. సో తర్వాత మనం ఎల్లో కలర్ మిడిల్లో చాలా ప్లెయిన్గా ఉందండి. సో వీలుంటే డిజైన్ అన్న వేయండి, లేదా అంటే మనం ఈ విధంగా యూ షేప్లో మనం కట్ చేసి మనం పేస్ట్ చేస్తాం ఆ ఎల్లో మిడిల్లో. సో యూ షేపే కాదండి, స్టార్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్ ఏదైనా మీరు ఇట్లాగా షేప్ కట్ చేసి, సో ఇలా ఫెవికాల్తో డాట్స్ పెట్టి మీకు నచ్చిన ప్లేసెస్లో డాట్స్ పెట్టి కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా పేస్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చినట్టు మీరు కూడా ట్రై చేయండి.
మరి బ్లూ కలర్ పేస్ట్ చేసాం కదా, సో అయిపోయింది. బట్ కొంచెం బ్లూ కలర్కి ఆపోజిట్ కలర్ అంటే బ్లాక్, సో బ్లాక్ కానీ అవుట్లైన్ కానీ డ్రా చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో, సో ఆ కలర్ఫుల్ బ్లూ కలర్ మిడిల్లో కూడా మనం స్మాల్ ఏదన్నా మిర్రర్స్ కానీ పేస్ట్ చేస్తే ఇట్లాంటి మిర్రర్స్, సో ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇలా ట్రై చేశాను. సో మీదే మిర్రర్స్ ఉంటే మీరు ట్రై చేయండి, లేదా వైట్ సర్కిల్స్ కట్ చేసినా పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కలర్ఫుల్ ర్యాట్. సో మీకు నచ్చిందా? సో ఇంకెందుకైతే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లాస్ట్లో బెల్ ఉంది, బెల్ని మోగించండి.